వెల్కమ్ టు టీవీ నెక్స్ట్. ఈరోజు మనం వాకిటి సునీతా లక్ష్మారెడ్డి గారు మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. వారి గురించి తెలుసుకుందాం. వాకిటి సునీతా లక్ష్మారెడ్డి గారు తన రాజకీయ ప్రస్థానం మొత్తం మొదట కాంగ్రెస్ పార్టీలోని ప్రారంభించి చెప్పవచ్చును. దివంగత నేత పీజీ గారి ఆశీస్సులతో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అండదండలతో ఆమె నర్సాపూర్, మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా, యాట్రిక్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా గెలుపొందినారు. ఈ రోజుల్లో ఒక్కసారి ఎమ్మెల్యే కావడం చాలా కష్టం. అలాంటిది ఆమె వరుసగా 3 సార్లు యాట్రిక్ ఎమ్మెల్యేగా కొట్టారంటే ఆమెకు నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్న ప్రజల్లో ఉన్న అభిమానం ఏమిటో. 3వసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆమె డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లోను, కొంజేటి రోసి గారి క్యాబినెట్లోను, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి క్యాబినెట్లో కూడా మంత్రివర్యులుగా కూడా సేవలందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక శాఖలలో కూడా ఆమె నిర్వహించి ఆ శాఖలకు వన్నీ తెచ్చిన ఘనత సునీతా లక్ష్మారెడ్డి గారికి దక్కిందని కూడా చెప్పవచ్చు. ఒక మహిళా శాసనసభ్యురాలుగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని మంత్రిగా కూడా తనకిచ్చిన బాధ్యత శాఖలన్నింటినీ కూడా సమర్థవంతంగా నిర్వహించి ప్రజలకు, పేదవారికి సేవ చేయటంలో ఎనలేని పాత్రను సునీతా లక్ష్మారెడ్డి గారు పోషించని చెప్పవచ్చు. భవిష్యత్ తరాలలో కూడా ఆమె ఒక ఆదర్శవంతమైన మహిళగా కూడా మిగిలిపోతారని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన వెంటనే ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారంటే నర్సాపూర్ నియోజకవర్గ ప్రజల్లోకు సునీతా లక్ష్మారెడ్డి గారిపై ఉన్న అభిమానం ఏమిటో మనకు అర్థమవుతుంది. గతంలో ఆమె చేసిన మంచి పనులు, బడుగు బలహీన వర్గాలకు చేసిన మంచి కార్యక్రమాలే, ఆ నియోజకవర్గ అభివృద్ధి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే నేడు మరలా ఎమ్మెల్యేగా చేసినాయని చెప్పడంలో చెప్పవచ్చును. సునీతా లక్ష్మారెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీకి చేరిన కొత్తల్లో ఆమెపై ఉన్న అభిమానంతో ఆమెకు కేసీఆర్ గారు, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి మహిళా కమిషనర్గా కూడా నియమించడం జరిగింది. ఆ సమయంలో సునీతా లక్ష్మారెడ్డి గారు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపైన తెలంగాణ వ్యాప్తంగా కూడా పర్యటించి మహిళల సమస్యలు తెలుసుకొని వాటన్నింటిని పరిష్కరించడం జరిగింది. అంతేకాకుండా మహిళలపై చేసే దాడులపైన కానీ కూడా కఠిన చట్టాలు తీసుకొచ్చి ఆ కఠిన చట్టాలను కఠినంగా అమలు చేయడం కాకుండా దోషులను శిక్షించే విధంగా కూడా చేయటంలో ఏమో పాత్ర క్రియాశీలకని చెప్పవచ్చు. ప్రస్తుతం నర్సాపూర్ ఎమ్మెల్యేగా సునీతా లక్ష్మారెడ్డి గారు సేవలు అందిస్తున్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో తిరుగులేని ప్రజానాయకురాలుగా, ప్రజానేతగా, ఎమ్మెల్యేగా సునీతా లక్ష్మారెడ్డి గారు పనిచేస్తున్నారని చెప్పవచ్చును. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పవనాలు ఈసినప్పటికీ సునీతా లక్ష్మారెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ తరపున నిలబడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిత్తుగా ఓడించిన ఘనత ఏమికే దక్కిందని చెప్పవచ్చును. దానికి కారణం ఏంటంటే నర్సాపూర్ నియోజకవర్గంలో గతంలో ఆమె చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చెప్పవచ్చును. మరొకటి, ఆమె ఏ కార్యక్రమాన్ని మాట ఇచ్చినా ఆ మాట నిలబెట్టుకునే విధంగా కార్యకర్తలకు పనిచేస్తున్న నమ్మకం ఉండటం వల్లనే ఆమె మొన్న కాంగ్రెస్ భవనాల్లో కూడా సునీతా లక్ష్మారెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ తరఫున విజయకేతనం ఎగరేశారని కూడా చెప్పవచ్చును. భవిష్యత్ తరాల వారికి, అదేవిధంగా మహిళలకు కూడా సునీతా లక్ష్మారెడ్డి గారు ఒక ఆదర్శవంతమైన కూడా అనటం ఎలాంటి అనుమానం లేదు. ఇప్పుడు పార్టీ అధికారం లేకపోయినప్పటికి కూడా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ
ప్రభుత్వం తప్పుడు వాగ్దానాల వల్ల అధికారం రావడం జరిగిందని విషయాన్ని తెలంగాణ ప్రజల వ్యాప్తంగా కూడా ప్రజలందరూ తెలిసిపోయింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అప్పటి పిసిసి అధ్యక్షులు ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల అమలు కోసం బీఆర్ఎస్ పార్టీ అనేక పోరాటాలు చేస్తుంది, పోరుబాట్లు పడుతుంది. వాటన్నింటినీ సక్సెస్ చేయడంలో కూడా ఈమె పాత్ర క్రియాశీలకం అని చెప్పవచ్చును. అదేవిధంగా రేవంత్ రెడ్డి సర్కార్ పైన టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక వారం రోజులకు ఒకసారి ఒక దీక్షల పేరుతోనూ ఒక పోరుబాట పేరుతోనూ కలెక్టరేట్ల ముట్టడి అనేక కార్యక్రమాలను ప్రజల కోసం చేయడం జరుగుతుంది. వాటన్నిటిని విజయవంతం చేయడంలో కూడా సునీతా లక్ష్మారెడ్డి గారు ముందుంటున్నారని చెప్పవచ్చును. పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా, పదవి ఉన్నా లేకపోయినా ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తాం తప్ప మరొకటి కారణం కాదని కూడా చెప్పవచ్చును. ప్రజా జీవితంలో ఉంటే ప్రజల కోసం పనిచేస్తే పద్ధతిలో వాటంతనే వస్తాయనే దానికి సునీతా లక్ష్మారెడ్డి గారే కారణం చెప్పవచ్చును. కొన్నిసార్లు కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇబ్బందులు ఎదురైనప్పటికి కూడా వాటన్ని తట్టుకొని నిలబడి ప్రజాసేవ చేయటమే తన ధ్యేయమని కూడా చాటి చూపుతున్నారు. కేసీఆర్ మన ఎన్నికల సమయంలో అతను కూడా అబద్ధాలు చెప్పుంటే నేను ముఖ్యమంత్రి అయ్యేవాడని, కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కోసం తెలంగాణ ప్రజానీకాన్ని మాయ చేసిందని, అలివి కానీ అబద్ధాలు 6 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలతో అధికారం రావడం జరిగింది తప్ప ఇది కాంగ్రెస్ పార్టీ సత్తా కాదనే విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించారని, రాబోయే రోజుల్లో భవిష్యత్తు రాజకీయాలు మొత్తం కూడా కేసీఆర్ చుట్టూ ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కూడా అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కార్యకర్తలు కానీ ఎలాంటి ఆధారపడాల్సి పడలేదని, భవిష్యత్తు అంతా కూడా బీఆర్ఎస్ పార్టీదని, రాబోయే రోజుల్లో కేసీఆర్ నాయకత్వంలో మరలా బీఆర్ఎస్ పార్టీ అధికారులు రావడం ఖాయమనే విషయాన్ని గ్రహించాలని కూడా కార్యకర్తలకు ధైర్యం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పైన ఇప్పటికీ వ్యతిరేకత మొదలైందని పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ. ఈ వ్యతిరేకత మరికొద్ది రోజుల్లో ఉధృత రూపం దాల్చే ప్రమాదం ఉందని ఈ విషయాన్ని గుర్తించుకోవాలని కూడా రేవంత్ రెడ్డికి సూచనలు అందించారు. వాళ్ళు ఎన్నికలు ఇచ్చిన హామీలను 6 గ్యారెంటీలు ఇచ్చి ఇప్పుడు సంపూర్ణంగా ఒక గ్యారెంటీ అమలు చేయలేకపోయారని, వాళ్ళకి అమలు చేసే సత్తా లేదని, దానికి కారణం రేవంత్ రెడ్డికి రాజకీయ పరిజ్ఞానం లేకపోవటం కారణం కూడా సునీతా లక్ష్మారెడ్డి గారు అంటున్నారు. అదే కేసీఆర్ కానీ అధికారం ఉంటే తెలంగాణ రాష్ట్రము గతంలో అభివృద్ధి పథంలో ముందంజలు ఉందని, అదేవిధంగా ఇప్పుడు ఇంకా మాటలంతా శరవేగంతో ముందుకెళ్ళేదని, తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధాల వల్లనే రేవంత్ రెడ్డి గెలిపించడం జరిగింది తప్ప మరొక కారణం కాదని, దానివలన తెలంగాణ ప్రజలు ఎంత బాధపడుతున్నారని, ఈ బాధలన్నీ తాత్కాలికమని, భవిష్యత్తు అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ అని, కేసీఆర్ దాని విషయాన్ని కూడా గ్రహించాలని కూడా అంటున్నారు. మళ్ళా కేసీఆర్ త్వరలో జనాలకు వస్తారని, రేవంత్ రెడ్డి చేసిన మాయలను మరాఠీలను అన్నింటినీ కూడా పటాపంచి చేస్తారని కూడా తెలంగాణ ప్రజలకు ధైర్యం కేసీఆర్ అనే విషయాన్ని కూడా గ్రహించాలని కూడా అంటున్నారు. భవిష్యత్తులో తిరుగులేని నేతగా, ఎదురులేని నాయకుడిగా కేటీఆర్ హరీష్ రావు ఉంటారని కూడా అన్నారు. బీఆర్ఎస్ శ్రేణులకి ఎలాంటి కష్టం వచ్చినా కూడా కేటీఆర్ హరీష్ రావు ముందుండి పార్టీని నడిపిస్తున్నానని, కార్యకర్తలు భరోసా చెబుతున్నానని, రేవంత్ రెడ్డి చేసిన అక్రమాలపైన అవినీతిపైన కూడా ఎప్పటికప్పుడు ప్రజల తరపున గొంతెత్తి మాట్లాడటంలో వీరి పాత్ర క్రియాశీలకమైందని కూడా అనవచ్చును. భవిష్యత్ తరాల వారికి కేటీఆర్ ఒక మార్గదర్శక అనే విషయాన్ని కూడా అంటున్నారు. అదేవిధంగా హరీష్ రావు కూడా రేవంత్ రెడ్డి సర్కారు పైన నిప్పులు తిరుగుతున్నారని, ప్రజల తరపున పోరాటంలో అర్ధరాత్రి అపరాత్రి అని కూడా కార్యకర్తలు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా, అన్యాయంగా అక్రమ కేసులు పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ పైన పోరాడి కార్యకర్తలు నిలిపించడంలో కూడా హరీష్ రావు గారి కృషి ఎనలేదని కూడా ఆమె తెలియజేస్తున్నారు. ఈ కష్టాలు అన్నాలో ఉండవని, రేవంత్ రెడ్డి సర్కార్ను ప్రజల గద్దె దింపే రోజు త్వరలో ఉన్నాయని కూడా సునీతా లక్ష్మారెడ్డి గారు హెచ్చరిస్తున్నారు. త్వరలో కేసీఆర్ ప్రజల్లోకి వస్తే
బీఆర్ఎస్ అభిమానులు కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అతనికి సమస్యలు చెప్పుకొని మరింత ఏకంగా పార్టీని ముందుకు నడిపించవచ్చని అన్నారు. ఇప్పటికి పార్టీ అన్ని విధాలు కూడా అభివృద్ధి విధానంగా ముందుకెళ్తుందని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్ని అబద్ధాలపైన, వాళ్ళ పరిపాలన పైన, ప్రజా వ్యతిరేక పాలన పైన కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు పోరాట సిద్ధంగా ఉందని హరీష్ రావు గారు, కేటీఆర్ గారి నాయకత్వంలో త్వరలో కేసీఆర్ గారు కూడా ప్రజలు రాబోతున్నారని, కేసీఆర్ గారిని ప్రజల్లోకి వస్తే రేవంత్ రెడ్డి సర్కారును ప్రజల గద్దె దించుతారని కూడా చింతా లక్ష్మారెడ్డి గారు అంటున్నారు. కేసీఆర్ రేవంత్ రెడ్డి సర్కారు కొంతకాలం టైం ఇచ్చారని, ప్రజా సంక్షేమం అమలు చేస్తారని, దాదాపు సంవత్సర కాలం అయినా కూడా 6 గ్యారెంటీలు ఇప్పటి వరకు కూడా ఒక గ్యారెంటీ సంపూర్ణంగా అమలు చేయలేకపోయిందని, ఆ ప్రభుత్వం పూర్తి కుప్పకూలిపోయిందని, ఆ ప్రభుత్వం అంతా కూడా తెలంగాణ ఖజానా మొత్తం కూడా కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలకు పంపిణీ చేసింది జరిగింది తప్ప తెలంగాణ ప్రజలకు వరగబెట్టింది ఏం లేదని కూడా ఈశాన్య ప్రజలందరూ గ్రహించారని, రాబోయే రోజుల్లో తెలంగాణలో మరలా కేసీఆర్ ప్రభుత్వం రాబోతుందని, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మరలా దేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఉంటుందని కూడా చింతా లక్ష్మారెడ్డి గారు ఎంతో సగర్వంగా తెలియజేస్తున్నారు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.